హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అందరికీ అయితే ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, ఆల్రెడీ ఇసుకతోటి కలర్స్ ప్రిపేర్ చేశాను. అవే కలర్స్ యూజ్ చేసి ముగ్గేసి చూపిస్తానని చెప్పేసి ఇప్పుడు అవే కలర్స్ యూజ్ చేసి ఇక్కడ రంగోలీ డిజైన్ అయితే వేసి చూపిస్తాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఈ ముగ్గు నేను బయట వేయడానికి కుదరలేదు, ఎందుకంటే వర్షం పడుతుండే, వర్షంలో వేయడానికి కుదరదు కదా. అందుకే ఇంట్లోనే సింపుల్గా చిన్నగా వేసి చూపిద్దామని న్యూ ఇయర్ స్పెషల్ ఈ రంగోలీ అయితే వేసి చూపిస్తున్నాను. ఫైనల్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా వీడియో. మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. నేనైతే సింపుల్గా ట్రై చేశాను. నేను ఈ ముగ్గు వేయడానికి యూజ్ చేసిన కలర్స్ అన్నీ ఇసుకతోటి ప్రిపేర్ చేసినవే. ఆల్రెడీ మీకు కలర్స్ కూడా చూపించాను. ఇప్పుడు వేస్తున్న కలర్స్ కూడా ఉజాలతో ప్రిపేర్ చేసినవే. అందులోనే గ్రీన్ మిక్స్ చేస్తే ఈ డార్క్ షేడ్ వచ్చింది. గ్రీన్ అంటే గ్రీన్ ఫుడ్ కలర్, ఉజాల ఇసుకలో మిక్స్ చేస్తే ఈ కలర్ వచ్చింది. మిడిల్లో ఉన్నది వైలెట్, అది ఓన్లీ ఉజాల మిక్స్ చేస్తే ఈ షేడ్ వచ్చిండే. ఇవన్నీ నేను రెడ్, ఆరెంజ్ ఇవన్నీ ఫుడ్ కలర్స్ యూజ్ చేసి చేసిందే. నేను ఈ ముగ్గులో ఎప్పుడు నార్మల్గా సింగిల్ కలర్ యూజ్ చేసి ముగ్గేస్తుంటాం కదా మనం, కానీ ఈ వీడియోలో నేను లైట్ కలర్కి డార్క్ షేడ్ అంటే డార్క్ బార్డర్స్ తోటి అట్లా కలర్స్ చేస్తే ఎట్లా వస్తుందో అని చెప్పేసి ట్రై చేసా. నాకు మాత్రం ఇట్లా టూ కలర్స్ యూజ్ చేసి ముగ్గేస్తేనే బాగా అనిపిస్తుంది, కొంచెం మంచి అట్రాక్షన్గా అనిపిస్తుంది సింగిల్ కలర్ కంటే. కానీ ఈ కలర్స్ కొంచెం డల్ ఉన్నాయని చెప్పిన కదా నేను ముందు వీడియోలో ఆల్రెడీ. అంత పర్ఫెక్ట్ డార్క్ కలర్స్ రాలేదు, నార్మల్గా లైట్ కలర్స్ వచ్చాయని చెప్పిన కదా నేను ముందు వీడియోలో. ఈ ముగ్గుకి డార్క్ కలర్స్ యూజ్ చేసి టూ షేడ్స్ యూజ్ చేసి అయితే చాలా బాగుంటుంది ముగ్గు, చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది. ఇవన్నీ లైట్గా కనిపిస్తున్నాయి కదా కలర్స్, లైట్ కలర్స్ వల్ల అంత అనిపించట్లేదు. ఇంకా ఇవి మనం బయట నేలపైన వేస్తే ఇంకా అస్సలు కనిపించావు అనుకుంటాయి ఈ కలర్స్. కింద వైట్ ఫ్లోర్ పై ముగ్గేస్తున్నాం కాబట్టి ఈ కలర్స్ కొంచెం బాగా కనిపిస్తున్నాయి అనుకుంటా. కింద నేలపైన వేస్తే బయట మాత్రం అస్సలు కనిపించావు అనుకుంటా ఇంత లైట్ కలర్స్. ముగ్గు వేసినా కూడా ఎంత మంచి డిజైన్ వేసినా కూడా అసలు అట్రాక్షన్ మాత్రం అస్సలు ఉండదు అనుకుంటా ఈ కలర్స్ యూజ్ చేసేస్తే. ఇక్కడ ముగ్గుతోటి అవుట్లైన్ వేయకుండా చూసారు కదా, ముగ్గు ఈ డిజైన్ ఇలా బాగుందా లేకపోతే ముగ్గుతో అవుట్లైన్ వేస్తే బాగుందా? వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో. నాకైతే 2 టైప్స్ అయితే నచ్చింది. ఇట్లా అవుట్లైన్ వేయకుండా బాగుంది, అవుట్లైన్ వేసిన తర్వాత ఇంకా బాగా అనిపించింది. మిడిల్లో అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి రాసుకున్నా. ఇది న్యూ ఇయర్ స్పెషల్ ముగ్గు అని చెప్పిన కదా. మిడిల్లో సింపుల్గా అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకొని పైన 2025 అని చెప్పి రాసేసుకున్నాను. ఈ ముగ్గు ఇంటి ముందు చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని పక్కన మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఇవన్నీ రాసుకోవడానికి కుదరదు కదా. ఈ ఫ్లవర్స్ మనం పెటల్స్ పెద్దగా వేసుకుంటే పెద్దగా వస్తుంది ముగ్గు, చిన్నగా వేసుకుంటే చిన్నగా వస్తుంది. మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి సైడ్కి రాసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ముగ్గులోనే హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకుంటే కవర్ అయిపోతుంది చిన్న ప్లేస్లోనే. ఎందుకంటే ప్రతి ఒక్కరైతే న్యూ ఇయర్కి అందరూ ముగ్గుతో కలర్స్ తోటి చాలా బాగా డిఫరెంట్గా ట్రై చేస్తారు కదా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకుంటూ. అందుకే చెప్తున్నాను, ఈ వీడియోలో అయితే మిడిల్లో రాసుకుంటే సరిపోతుంది, మళ్ళీ సైడ్కి రాసుకోకుండా. ఈ ఫ్లవర్స్ ముగ్గుతోటి వేసుకుంటే అవుట్లైన్ అంత అట్రాక్షన్ అనిపించట్లేదు అని చెప్పేసి సింపుల్గా ఉంటుందని నేను మిడిల్లో కూడా చిన్న ఫ్లవర్స్ వేసుకున్నాను. దానివల్ల కొంచెం ముగ్గు డిఫరెంట్గా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా అట్రాక్షన్గా అనిపిస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా ఈ వీడియో ఎవరైనా న్యూ ఇయర్ రోజు చూసి ఉంటే మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి కామెంట్ చేయండి.
చూసారుగా ఫైనల్గా అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. నాకైతే 1 అవర్ టైం పట్టింది ఈ ముగ్గు వేయడానికి. మీరైతే ఈ వీడియో చూసి ముగ్గు ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. ఇంట్లోనే వేసిండే ఒక సైడ్కి, నేను చెప్పాను కదా వర్షం వస్తుందని చెప్పేసి, నేనైతే జస్ట్ మీకు చూపించడానికి అని చెప్పేసి ఇట్లా ట్రై చేశాను. ముగ్గు ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి, సంక్రాంతికి ఇలా కలర్స్ తోటి ముగ్గులు వేసుకుంటాం కదా, నేనైతే ఎన్నిసార్లు చూసుకుంటాను బయటికి వెళ్ళి. నాకు బయట ఏం వర్క్ లేకున్నా సరే బయటికి వెళ్ళి ఆ ముగ్గునే చూసుకుంటూ ఉంటా. ఇలా మీలో కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.